జీవనరస్యం వీక్షకులకి స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ నమస్కారం. భారతదేశం ఎంతో ముందు చూపుతో తీసుకున్న ఒక మంచి నిర్ణయం యావత్ ప్రపంచాన్ని తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో పడిపోకుండా కాపాడింది. మన పాలకులు తెలివైన వాళ్ళైతే దేశం మరియు ప్రపంచం తప్పకుండా లాభపడుతుంది అనే దానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. పోయిన వారం భారతదేశ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు లండన్లోని మన భారత్ ఎంబసీలో ఏర్పాటు చేసిన హౌ ఏ బిలియన్ పీపుల్ సీ ద వరల్డ్ అనేటువంటి ఒక మీడియా డిస్కషన్ కార్యక్రమంలో పాల్గొని దాదాపు 2 అవర్స్ పాటు ఫారిన్ మీడియా ప్రశ్నలకు జవాబులు చెప్పారు. ఈ ప్రోగ్రాంలో జయశంకర్ గారు సడన్గా ప్రపంచమంతా భారత్కు థ్యాంక్ యూ చెప్పాలి, ఆ థ్యాంక్ యూ కోసం భారతదేశం వెయిట్ చేస్తోంది అని ఓపెన్గా అన్నారు. ఆ విషయం గురించి మీకు డీటెయిల్డ్గా చెప్తాను. వీడియోను పూర్తిగా మిస్ కాకుండా చూడండి. ప్రపంచ దేశాలన్నీ 1000 కళ్ళతో ఎప్పుడు సీరియస్గా మానిటర్ చేస్తూ ఉండేటువంటి ఒకే ఒక అతిపెద్ద అంశం ఇన్ఫ్లేషన్. దేశాలను దల్లకిందులు చేసేది ఈ ఇన్ఫ్లేషన్. సరి అయిన బ్యాలెన్స్డ్ ఎకనామిక్ పాలసీలు కనుక లేకపోతే ఇన్ఫ్లేషన్ అనేది దేశాన్ని బొచ్చబట్టుకుని తిరిగేలా చేసేస్తుంది. దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ దేశమే. ప్రస్తుత పాకిస్తాన్ ఇన్ఫ్లేషన్ ఎంతో తెలుసా మీకు? 42%. ఆ దేశంలో పెట్రోల్ ధర 300 రూపాయలు లీటర్, గోధుమ పిండి 150 రూపాయలు, విద్యుత్ యూనిట్ ధర 70 రూపాయలు. ఈ విధంగా దేని ధర తీసుకున్నా కానీ ఆకాశాన్ని అంటుతున్నాయి. కారణం ఆ దేశంలో ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా మేనేజ్ చేయాలి అనేటువంటి బుర్రా బుద్ధి ఉన్నవాళ్ళు లేకపోవడం, దానితో పాటు హద్దులు అదుపులు లేనటువంటి తీవ్రమైన కరప్షన్. సరే, ఇక మన భారతదేశ ఇన్ఫ్లేషన్ ఎంతో తెలుసా? 4.9%. ఈ మధ్య వచ్చినటువంటి లేటెస్ట్ IMF రిపోర్ట్ ప్రకారము ప్రస్తుత భారత్ ఇన్ఫ్లేషన్ 5.4 అని కూడా అంటున్నారు. జనరల్గా ఇన్ఫ్లేషన్ అనేది ఒక 5 to 6% మధ్యలో ఉంటే కనుక దేశంలో ధరలు దాదాపు అదుపులో ఉంటాయి. చాలా వరకు అభివృద్ధి చెందిన దేశాలు కూడా భారతదేశం లాగే 5 to 6% ఇన్ఫ్లేషన్ను మేనేజ్ చేస్తూ వస్తున్నాయి. కాబట్టి దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు దాదాపు స్టేబుల్గానే ఉంది. కానీ కొన్ని పనికిరాని దేశాలైనటువంటి పాకిస్తాన్, అర్జెంటీనా, కొలంబియా, తుర్కీ లాంటి దేశాలు తీవ్రమైన ఇన్ఫ్లేషన్లో పడి చాలా కొట్టుకుంటున్నాయి. ఇన్ఫ్లేషన్ అనేది ఒక సైలెంట్ కిల్లర్. ఈ సైలెంట్ కిల్లర్ను కనుక మనం అదుపు చేయకుండా గాలికి వదిలేస్తే అది మన దగ్గర ఉన్న మనం దాచుకున్న డబ్బుల విలువను పూర్తిగా తగ్గించేస్తూ పోయి చివరకు మన దగ్గర ఉన్న డబ్బు నోట్లను చిత్తు కాగితాల కింద మార్చేస్తుంది. అంటే మన డబ్బు విలువ వేగంగా పడిపోతూ పోతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 1984 సంవత్సరంలో 1,00,000 రూపాయల విలువ ఈరోజు 2023లో కేవలం 5,000 మాత్రమే. దీని అర్థం 1984లో 1,00,000 రూపాయలతో మనం పర్చేస్ చేసిన వస్తువులలో కేవలం 1/20% మాత్రమే ఈరోజు ఈ డబ్బుతో మనం పర్చేస్ చేయగలం. దీనికి కారణం ఇన్ఫ్లేషన్. కాబట్టే ఇన్ఫ్లేషన్ అనేది సైలెంట్ కిల్లర్ అని ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పిలుస్తారు. ఇంతకు ఈ ఇన్ఫ్లేషన్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానో చెప్తాను వినండి. 2022 ఫిబ్రవరి చివరిలో రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం మొదలైంది. రష్యా దేశం ఉక్రెయిన్ను బలవంతంగా ఆక్రమణ చేయాలని యుద్ధం మొదలుపెట్టింది. దీనితో ప్రపంచమంతా కోపంతో మండిపడింది. రష్యా మీద ఇంపోర్ట్స్ మరియు ఎక్స్పోర్ట్స్ సంబంధించిన శాంక్షన్స్ విధించాలని చాలా దేశాలు సీరియస్గా డిసైడ్ చేశాయి. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోపియన్ యూనియన్లో ఉన్న దేశాలు ఈ శాంక్షన్స్ను విధించి ఎట్లాగైనా కూడా రష్యాను భయపెట్టి దారిలోకి తెచ్చుకోవాలని, యుద్ధాన్ని ఆపాలని సీరియస్గా ప్రయత్నాలు చేశాయి. మొత్తం ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ఎగుమతి చేసేటువంటి దేశాలలో 3వ అతిపెద్ద దేశం రష్యా. కాబట్టి రష్యా ఆయిల్ ఎగుమతుల మీద దెబ్బ కొట్టి రష్యాను భయపెట్టాలని భావించి యూరోపియన్ దేశాలు, అమెరికా రష్యా నుండి ఇక మీదట ఎవ్వరూ కూడా ఆయిల్ దిగుమతులు చేసుకోకూడదు, ఒకవేళ దిగుమతి చేసుకోవాలంటే రష్యాకు బ్యారెల్కు $60 $60 మించి ఇవ్వనే కూడదు అని 2023 సంవత్సరం మొదట్లో డిక్లేర్ చేశారు.
ఇది ప్రపంచానికి జారీ చేయబడినటువంటి ఒక ఆజ్ఞ. నిజానికి ఈ యుద్ధం 2022 ఫిబ్రవరి చివరిలో స్టార్ట్ అయినప్పటికీ ఆ సంవత్సరంలో చివరి వరకు రష్యా స్వంతంగానే ఆయిల్ ధరలను తగ్గించి అమ్ముతూ వచ్చింది. ఆ 9 నెలల కాలంలోనే రష్యా పాపం యావరేజ్గా బ్యారెల్ ధరను $78 మాత్రమే అమ్ముకుంటూ వచ్చింది. ఆ యావరేజ్ ధరలో రష్యా అప్పుడు 357 షిప్మెంట్స్ను వివిధ దేశాలకు అమ్ముకుంటూ పోయింది. ఆ తర్వాత 2023 సంవత్సరంలో రష్యా ఆయిల్ను ఎవరు కూడా $60 కంటే ఎక్కువ పెట్టి పర్చేస్ చేయకూడదు అనేటువంటి విషయాన్ని అమెరికా, యూరోపియన్ యూనియన్ డిసైడ్ చేసిన తర్వాత రష్యా ఆయిల్ ధరలు దారుణంగా పడిపోయాయి. ఎవరు పర్చేస్ చేయకూడదు అనేటువంటి తీవ్రమైన నిర్ణయం చేయడంతో రష్యా పాపం కస్టమర్లు లేకుండా పోయారు. 2022 ఫిబ్రవరిలో రష్యా యుక్రెయిన్ మీద యుద్ధం స్టార్ట్ చేసినప్పటి నుండి రష్యా ఎకానమీ దెబ్బతింటం స్టార్ట్ అయింది. 2022 సంవత్సరం చివరకు వచ్చేసరికి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బాగా దెబ్బతినిపోయాయి. ఈ $60 చీప్ ఆయిల్ అనేటువంటి విషయం ఎప్పుడైతే వచ్చిందో భారత్, చైనా దేశాలు వెంటనే రంగప్రవేశం చేశాయి. ఈ 2 దేశాలు కూడా రష్యా అమ్మబోతున్న చీప్ ఆయిల్ను పర్చేస్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాయి. ఈ చీప్ ఆయిల్ను చైనా కొనడం వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం ఒకటి చెప్తాను వినండి. చైనాకు ప్రపంచవ్యాప్తంగా స్వతహాగానే ఆయిల్ కంపెనీలు ఉన్నాయి. కానీ ఇక్కడ రష్యా తక్కువ ధరకే ఆయిల్ అమ్మడం వలన ఆ లాభం పొందాలనేటువంటి వ్యాపార ఉద్దేశంతోనే చైనా ఈ చీప్ ఆయిల్ను కూడా పర్చేస్ చేయాలని చెప్పి రంగంలోకి దిగింది. భారతదేశం ఈ చీప్గా దొరుకుతున్నటువంటి రష్యన్ ఆయిల్ కొనాలని ఎందుకు అనుకుందో కూడా చెప్తాను వినండి. భారతదేశం రష్యా యుక్రెయిన్ యుద్ధం విషయంలో తాను తటస్థంగా ఉంటాను అని ముందుగానే ప్రకటన చేసింది. కాబట్టి న్యూట్రల్గా ఉండేటువంటి భారత్కు రష్యా నుంచి ఆయిల్ కొనకూడదు అనేటువంటి ఎటువంటి ఆంక్షలు కూడా పాటించవలసిన బాధ్యత ఉండదు. రష్యా చీప్ ఆయిల్ను భారతదేశం కొనడంలో ఎలాంటి అడ్డంకులు ఎవరు చెప్పలేరు. ఇది భారత్కు ఉన్న పెద్ద ప్లస్ పాయింట్. దీని వెనకల ఉన్న ఇంకొక కారణం కూడా చెప్తాను. రష్యా కష్టాల్లో ఉంది. యుద్ధం వల్ల రష్యా ఎకానమీ దారుణంగా దెబ్బతింటోంది. రష్యాకు ఆయిల్ కొనేటువంటి కస్టమర్లు లేరు. రష్యాకు భారత్కు మధ్య చిరకాల స్నేహం ఉంది. కాబట్టి భారతదేశం ఆ చీప్ ఆయిల్ను రష్యా నుండి కొనడం ద్వారా రష్యాలో ఉన్నటువంటి ఆయిల్ ఇండస్ట్రీ కుప్పకూలిపోకుండా కాపాడవచ్చు. దాని ద్వారా రష్యాకు కూడా ఫారిన్ కరెన్సీ వచ్చి ఎకానమీ కాస్త స్టేబుల్ అవుతుంది. కాబట్టి భారత్ పాత మిత్రుడైనటువంటి రష్యాను ఈ విషయంలో కాపాడాలని ఈ చీప్ ఆయిల్ను పర్చేస్ చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకుంది. ఇంకొక ముఖ్యమైన కారణం కూడా చెప్తాను. రష్యా అనేది ప్రపంచంలోనే ఆయిల్ ఎగుమతి చేసేటువంటి అతిపెద్ద 3వ దేశమని ఇంతకు ముందే చెప్పాను. అట్లాంటి రష్యా నుండి ఆయిల్ కొనకూడదు అని ఆంక్షలు పెట్టిన తర్వాత ఇక ప్రపంచంలో మొత్తం అన్ని దేశాలు కూడా మధ్యప్రాచ్య దేశాల వైపు ఆయిల్ కోసం చూడడం మొదలుపెట్టాయి. దానివల్ల ఆయిల్ ధరలు బాగా పెరిగిపోవడం స్టార్ట్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ కూడా ఆయిల్ కోసం మధ్యప్రాచ్య దేశాల వెంటబడితే ఆయిల్ డిమాండ్ ఇంకా తీవ్రంగా పెరిగిపోయి ఆ మధ్యప్రాచ్య దేశాల్లో ఒక్కొక్క బ్యారెల్ $150 నుండి $170 వరకు పోయేటువంటి అవకాశం డెఫినెట్గా ఉండేది. ఈ విధంగా జరిగి ఉంటే ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిపోయేది. ఒకవేళ నిజంగా అటువంటి పరిస్థితి వచ్చి ఉంటే ప్రపంచం మొత్తం భయంకరమైన ఇన్ఫ్లేషన్లో పడిపోయి మొత్తం అన్ని దేశాల ఎకానమీలు కూడా కుప్పకూలిపోయి ఉండేవి. పైగా భారత్కు కావలసినటువంటి ఆయిల్ ఏమీ చిన్న మొత్తం కాదు కదా. 140 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశానికి కావలసినటువంటి ఎనర్జీ అవసరాలలో 87.5% కేవలం దిగుమతుల ద్వారా మాత్రమే పూర్తి చేసుకుంటుంది. దీని అర్థం భారత్ తన ఆయిల్ అండ్ గ్యాస్ నిక్షేపాల ద్వారా కేవలం 12.5% అవసరాలు మాత్రమే తీర్చుకొని మిగతా 87.5% దిగుమతుల ద్వారా పూర్తి చేసుకుంటోంది. 87.5% అవసరాలను మధ్యప్రాచ్య దేశాలకు వెళ్ళి ఆయిల్ అండ్ గ్యాస్ను పర్చేస్ చేయడం మొదలు పెడితే ఆ దేశాల్లో గ్యాస్ మరియు ఆయిల్ ధరలు ఏ విధంగా పైకి వెళ్ళిపోయి ఉంటాయో ఒక్కసారి ఊహించుకోండి. కానీ భారతదేశం ఆ విధంగా చేయలేదు. భారత్ తనకున్నటువంటి ఎనర్జీ అవసరాల దృష్ట్యా రష్యా నుండి చీప్ ఆయిల్ను కొనడం వల్ల రష్యాకు వ్యాపారం జరిగి లాభం కలుగుతుంది. దానివల్ల భారత్కు కూడా అత్యంత తక్కువ ధరకు ఆయిల్ కావాల్సినంతగా వచ్చేస్తుంది. ఈ టాపిక్ నేను ఇంత డీటెయిల్గా చెప్తున్నాను కాబట్టి ఇక్కడ మీకు ఇంకా ఒక 2 పాయింట్స్ చెప్తాను.
రష్యా సప్లై చేసేటువంటి క్రూడ్ ఆయిల్ మామూలు సాధారణమైనటువంటి ఆయిల్ కాదు. దాన్ని రిఫైన్ చేయాలంటే ప్రత్యేకమైన రిఫైనరీలు కావాలి. అట్లాంటి రిఫైనరీలు ప్రపంచంలో చాలా దేశాల దగ్గర లేవు. కానీ భారతదేశం దగ్గర రష్యా సప్లై చేసేటువంటి స్పెషల్ ఆయిల్ను రిఫైన్ చేయగలిగే రిఫైనరీలు ఉన్నాయి. ఇదొక పెద్ద అడ్వాంటేజ్ మనకు. ఇక రెండో విషయం ఏంటంటే, మన దేశంలో ఆయిల్ను రిఫైన్ చేసేటువంటి 2 అతిపెద్ద కంపెనీలు గుజరాత్లోని రాణా కచ్లో దాదాపు పక్కనే ఉంటాయి. ఒకటి రిలయన్స్ వాళ్ళ జామ్నగర్ రిఫైనరీ, రెండవది నయారా ఎనర్జీస్ అనేటువంటి రష్యాకు చెందిన కంపెనీ. ఈ విధంగా రష్యా నుండి చీప్ ఆయిల్ను పర్చేస్ చేసినటువంటి మొత్తం 5 దేశాలు భారత్, చైనా, తుర్కీ, యుఏఈ, సింగపూర్. ఈ 5 దేశాలలో ముఖ్యంగా చైనా మరియు భారత్ మాత్రమే 80% ఆయిల్ను గంపగుత్తగా పర్చేస్ చేసేసాయి. ఈ విధంగా భారత్ కొన్నటువంటి చీప్ ఆయిల్ను రిఫైన్ చేసేసి దానిలో సగభాగం వరకు భారతదేశం సొంత అవసరాలకే వాడుకుంది. మిగతా సగభాగాన్ని భారతదేశం అంతర్జాతీయ ధరలతో వివిధ దేశాలకు అమ్ముతోంది. దీని అర్థం రష్యాను శిక్షించాలని రష్యా మీద శాంక్షన్స్ పెట్టి భయపెట్టిన పెద్ద దేశాలు చివరకు రష్యా సప్లై చేసినటువంటి ఆయిల్ను భారత్లో ప్రాసెస్ చేసిన తర్వాత ఈ పెద్ద దేశాలు పర్చేస్ చేయవలసినటువంటి పరిస్థితి వాటికి ఏర్పడింది. ఈ విధంగా రిఫైన్డ్ ఆయిల్ ప్రోడక్ట్స్ను భారతదేశం అమ్మడం వలన ఇబ్బడి ముబ్బడిగా లాభాలు సంపాదించింది. భారత్కు దీనివల్ల డాలర్లు, యూరోలు పెద్ద మొత్తంలో వచ్చి చేరాయి. ఇది భారతదేశం చాలా తెలివిగా సాధించినటువంటి గొప్ప విజయం అనే చెప్పాలి. ఈ విధంగా భారతదేశం మధ్యప్రాచ్య దేశాలలో ఉన్నటువంటి ఆయిల్ మార్కెట్లో పర్చేసెస్ చేయకపోవడం వలన ఆయిల్ ధరలు 85 నుంచి $95 మధ్య మాత్రమే ఉంటూ వచ్చాయి. లేదంటే అక్కడ కనీసం $150 నుండి $170 వరకు రేట్స్ వెళ్ళిపోయేటివి. ఈ విధంగా మధ్యప్రాచ్య దేశాలలోని ఆయిల్ మార్కెట్స్లో రేటు స్టేబుల్గా ఉండడం వలన ప్రపంచంలోని అన్ని దేశాల ఎకానమీలకు చాలా మేలు జరిగింది. ఏ దేశంలోనూ ఆయిల్ వలన ఎకానమీలు కుప్పకూలిపోలేదు. భారత్ తీసుకున్నటువంటి ఈ అద్భుతమైన చర్యల వలన ప్రపంచమంతా స్టేబుల్ ఎకానమీతో ప్రస్తుతం ప్రశాంతంగానే ఉంది. ఇప్పుడు మన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గారు ఈ విషయమై అక్కడ లండన్లోని మీడియాతో మాట్లాడుతూ, అన్ని దేశాల మాదిరిగానే భారతదేశం కూడా రష్యా పట్ల కోపంతో వాళ్ళు అమ్ముతున్నటువంటి చీప్ ఆయిల్ను కొనకుండా మేము కూడా మధ్యప్రాచ్య దేశాలకు వెళ్ళిపోయి పర్చేస్ చేసి ఉంటే కనుక ప్రపంచం మొత్తం ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయి మొత్తం ప్రపంచ ఎకానమీనే కుప్పకూలిపోయి ఉండేది. ఈ విషయంలో మేము అందివచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకొని రష్యా సప్లై చేసినటువంటి చీప్ ఆయిల్ను మేము పర్చేస్ చేయడం ద్వారా మొత్తం వరల్డ్ ఎకానమీనే సేవ్ చేయగలిగినాము. ఈ విధమైన మా చర్యల వల్ల మొత్తం ప్రపంచమే కాపాడబడింది. కాబట్టే ప్రపంచమంతా భారతదేశానికి థ్యాంక్ యూ చెప్పాలని నేను అంటున్నాను అని ఆయన నవ్వుతూ అన్నారు. నిజానికి ఆయన అన్న మాటలు నవ్వుతూ అన్నారు, కానీ నిజంగా ఇదొక మహాద్భుతమే జరిగిందని చెప్పాలి. ఎప్పుడైనా పాలించేటువంటి పాలకులు సమయస్ఫూర్తితో మంచి నిర్ణయాలు తీసుకుంటే కనుక దేశానికి, ప్రపంచానికి ఎంతో లాభం జరుగుతుంది అనడానికి ఈ ఒక్క సంఘటనే గొప్ప ఉదాహరణ అని నాకు అనిపిస్తోంది. చివరిలో మీకు ఒక 2 పాయింట్స్ చెప్పి స్టాప్ చేస్తాను. భారతదేశం ఈ విధంగా యుద్ధకాలంలో లాభం కోసం రష్యా అమ్మినటువంటి చీప్ ఆయిల్ను పర్చేస్ చేసి శుద్ధి చేసిన తర్వాత యూరప్కు, అమెరికాకు అమ్మడం అనేది న్యాయం కాదు కదా అని చెప్పి యూరప్లోని మీడియా ఒకసారి జయశంకర్ గారిని ఆ మధ్య క్వశ్చన్ చేసినప్పుడు దానికి ఆయన మొత్తం అంతర్జాతీయ చట్టాల్లో ఉన్నటువంటి రూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఒకసారి వెళ్ళి ఆ రూల్స్ గురించి చూడమని చెప్పారు. భారత పార్లమెంటులో కూడా ప్రతిపక్షం వాళ్ళ ప్రభుత్వాన్ని ఈ విధంగా యుద్ధ సమయంలో భారతదేశం ఆయిల్ను పర్చేస్ చేయడం అనేది బాగోలేదు కదా అని చెప్పి అడిగినప్పుడు జయశంకర్ గారు సూటిగా దానికి జవాబు చెప్తూ, నిజమే, మేము చీప్ ఆయిల్ పర్చేస్ చేశాము, దాన్ని మన భారత అవసరాల కోసం, భారతదేశ మేలు కోసమే పర్చేస్ చేశాము. మేము దేశ ప్రజల కోసం ఈ విధంగా చేయడం అనేది మీ అందరికీ తప్పుగా అనిపిస్తూ ఉంటే మాత్రం ఆ తప్పుకు నన్ను మీరందరూ క్షమించి తీరాల్సిందే అంటూ మొహాన చాలా వ్యంగ్యంగా జవాబిచ్చారు.
సో ఫ్రెండ్స్, ఇది ఈ థ్యాంక్ యూ అనేటువంటి స్టోరీకి సంబంధించినటువంటి వీడియో. నిజంగా ఇదొక గొప్ప విషయం. ఈ విషయంలో మోడీ ప్రభుత్వానికి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా జేజేలు చెప్పి తీరాల్సిందే. ఈ రీసెర్చ్ వీడియోను మీరందరూ వీలైనంత మందికి షేర్ చేయండి. మీరు కూడా లైక్ చేసి కామెంట్ రాయండి. మీ అందరికీ సెలవు. నమస్కారం.